హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ మీడియా. యూపీఐ, పేటిఎం మరియు గూగుల్ పే వాడే వాళ్ళకి ప్రభుత్వం కొత్త నిబంధనలు అయితే నిర్ణయించిందండి. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అతుకులు లేని లావాదేవీలను సులభంతరం చేసే లక్ష్యంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ వినియోగదారుల లావాదేవీల పరిమితిని గణనీయంగా పెంచుతున్నట్టు ప్రకటించింది. జనవరి 10, 2024 నుంచి అమలులోకి వచ్చే ఈ నిర్ణయం ఆసుపత్రులు మరియు విద్యా సేవలకు సంబంధించిన ఖర్చుల కోసం ప్రత్యేకంగా 5 లక్షల వరకు లావాదేవీలు చేయడానికి యూపీఐ వినియోగదారులకు అనుమతిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు యూపీఐ అనుభవాన్ని మెరుగుపరచడానికి ఆర్బీఐ యొక్క కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకోబడింది. యూపీఐ లావాదేవీలను పర్యవేక్షించే బాధ్యత కలిగిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఎన్పీసీఐని నియమించబడిన వర్గాలకు ఈ కొత్త లావాదేవీల పరిమితిని అమలు చేయాలని ఆర్బీఐ ఆదేశించింది. ఈ అప్డేట్ ప్రకారం వ్యక్తులు ఇప్పుడు యూపీఐ ద్వారా ఆసుపత్రుల్లో వైద్య బిల్లులు లేదా విద్యాపరమైన ఫీజులు వంటి వివిధ ప్రయోజనాల కోసం 5 లక్షల వరకు చెల్లింపులు చేయవచ్చు. పెరిగిన పరిమితి ఆర్థిక లావాదేవీల కోసం సురక్షితమైన మరియు నియంత్రిత వాతావరణాన్ని నిర్ధారిస్తూ పరిశీలన వ్యాపారులకు ప్రత్యేకంగా వర్తిస్తుంది. ఈ మెరుగుదల మునుపటి పరిమితి 1 లక్షం నుండి గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది. ఎన్పీసీ ఆర్బీఐ ఆదేశాన్ని అనుగుణంగా బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, పిఎస్పీలు మరియు యూపీఐ యాప్లతో కమ్యూనికేట్ చేసింది. పేర్కొన్న వ్యాపారి వర్గాలకు అధికార లావాదేవీల పరిమితిని కల్పించేందుకు వారి సిస్టంలను సర్దుబాటు చేయమని వారికి సూచించింది. ఆసుపత్రి మరియు విద్య సంబంధిత లావాదేవీలలో నిమగ్నమైన వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన మరియు అనుకూలమైన చెల్లింపు ల్యాండ్స్కేప్ను వాగ్దానం చేస్తూ కొత్త నియమం జనవరి 10 నుంచి అమల్లోకి రానుంది. ఈ చర్య ఆర్థిక లావాదేవీలను సరళీకృతం చేయడానికి యూపీఐ వినియోగదారులకు ఎక్కువ సౌలభ్యాన్ని అందిస్తుంది. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ మరియు విద్యకు సంబంధించిన గణనీయమైన ఖర్చులతో వ్యవహరించేటప్పుడు యూపీఐ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి చెందుతూనే ఉన్నందున ఈ మెరుగుదలలు భారతదేశం అంతా వ్యక్తుల కోసం మరింత వినియోగదారు స్నేహపూర్వక మరియు సమర్థవంతమైన డిజిటల్ చెల్లింపు అనుభవాన్ని సృష్టించేందుకు దోహదం చేస్తాయి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.